టీజర్ లాంచ్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఫ్రెండ్స్, టెక్నీషియన్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, మామ్ అండ్ డాడ్, ఎస్పెషలీ మీడియా వాళ్ళు అందరికీ వెల్కమ్. ఈ లవర్స్ క్లబ్ గురించి చెప్పాలంటే మామూలుగా ఒక మూవీ అనేది ఉందంటేనే అది చేస్తాము, ఒక టీజర్ లాంచ్ ఉంటుంది, ఒక ఆడియో రిలీజ్ ఉంటుంది, పిక్చర్ రిలీజ్ అవుద్ది. ఇవన్నీ ఇన్ జనరల్గానే ఈ పిక్చర్కి అన్నీ అలాగే ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఫిలింకి దిస్ ఎంటైర్ మూవీ వాజ్ షాట్ విత్ iPhone 6s Plus విచ్ హాస్ బీన్ డన్ బై ఓన్లీ అస్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మూవీ మేకింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. బడ్జెట్ ఎక్కువ అవుతుంది, బడ్జెట్ కంట్రోల్ అంటే ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఏంటంటే ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు ఒక నార్మల్ ఫిలిం తీద్దామని అనుకున్నాం. బట్ ఈ విషయం ఎక్కడికి వస్తుందంటే పిక్చర్ రిలీజ్ అయ్యే టైంకి ఆ సినిమాలో అన్ని ఐటమ్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, ఫైట్స్, బ్రాడర్నెస్. అంటే ఒక బిగ్ హీరో మూవీస్లో ఎన్నెన్ని ఎలిమెంట్స్ ఉంటుందో అవన్నీ ఉంటేనే రేపు ఈ సినిమాని థియేటర్ వరకు మీన్స్ వీ క్యాన్ టేక్ ఇట్ అవుట్. అదర్వైజ్ ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే సార్ ఇది చిన్నవాళ్ళు సార్, ఎవరు చూడరు, ఎట్లా ఉంటుంది, రిలీజ్కి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమాని మేము ప్లాన్ చేసేటప్పుడు దో వీఆర్ డూయింగ్ ద ఫిలిం విత్ ఆల్ ఫ్రెష్ ఫేసెస్. వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ త్రూ దిస్ ఫిలిం ఆల్మోస్ట్ హీరో, హీరోయిన్, ఫ్రెండ్స్, మదర్స్, సో మెనీ పీపుల్, ఆల్ ఆర్ ఫ్రెషర్స్. వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సో మెనీ పీపుల్ త్రూ దిస్ ఫిలిం. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇంకొక విషయంలో ఎక్కడ హుషారుగా ఉన్నామంటే ఏమాత్రం పెద్ద సినిమాకి తగ్గకుండా చిన్న వాళ్ళతో ఒక బిగ్గెస్ట్ రేంజ్లో పిక్చర్ చేస్తే ఎట్లా ఉంటుంది, అది కూడా విత్ ఎ స్మాల్ ఫోన్, iPhone. ఎందుకంటే ఇప్పుడు 5D కెమెరా ఉంది, రెడ్ కెమెరా ఉంది, లేకపోతే ఇంకొకటి ఉన్నాయి. అవన్నీ దే ఆర్ మెంట్ ఓన్లీ టు మేక్ ద మూవీస్. బట్ ఫోన్ ఈజ్ మెంట్ ఫర్ మీన్స్ టు టాక్, టు డూ అవర్ థింగ్స్. బట్ దాంతో ఒక మూవీ తీస్తే ఎట్లా ఉంటుందనే ఐడియా నాకు అసలు ఎందుకు వచ్చిందంటే టాంజరిన్ అనే ఒక అబ్రాడ్ ఫిలిం, హాలీవుడ్ ఫిలిం. ఆ సినిమా డైరెక్టర్ సీన్ బేకర్, హీ వాంట్స్ టు డూ ఎ ఫిలిం ఆన్ ట్రాన్స్జెండర్స్. ఆ స్క్రిప్ట్ని పట్టుకొని హీ వెంట్ అండ్ హీ అప్రోచ్డ్ సో మెనీ పీపుల్ ఇన్ హాలీవుడ్. నో వన్ హ్యాస్ యాక్సెప్టెడ్ బికాస్ దిస్ ఫిలిం వోంట్ రన్. బట్ అక్కడ అతనికి ఏమనిపించిందంటే ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు కూడా సామాన్యమైన హ్యూమన్ బీయింగ్స్లో ఒక పార్టే, వాళ్ళ ఎమోషన్స్ని కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. కానీ ఇంతమంది ఉన్నారు, కానీ ఆ సినిమాకి చిన్న బడ్జెట్ని పెట్టమంటే ఎవ్వరూ పెట్టట్లేదునని ఆ ట్రాన్స్జెండర్స్ అందరినీ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ యొక్క పెయిన్ని మొత్తం అర్థం చేసుకొని ఎట్లయినా సరే ఈ పిక్చర్ని తీసుకెళ్ళి ట్రాన్స్జెండర్స్ కూడా హ్యూమానిటీలో వన్ ఆఫ్ ద పీపుల్ అని టు ప్రూవ్ దట్ he searched for so many people. He didn't got it. అప్పుడేం చేశాడంటే he brought all his means friends onto the to him and he explained them, this is the thing I want to show. డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ ఈ పిక్చర్ వెళ్ళాలి అని అన్న ఒక తీసుకున్నప్పుడు ఈ iPhone వాళ్ళు అతనికి కాంటాక్ట్ అవ్వడం, మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీకి 4K రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ అవుతుంది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అప్పటికి ఇంకా 6S ఇంట్రొడ్యూస్ అవ్వలేదు. సో హీ డిడ్ దట్ ఫిలిం విత్ 5 years. సన్డాన్స్ ఫిలిం ఫెస్టివల్లో 2015లో ఆ పిక్చర్ వేసే ఒక అరగంట ముందర దే హ్యావ్ అనౌన్స్డ్ దట్ దిస్ ఫిలిం వాజ్ షాట్ కంప్లీట్లీ ఆన్ iPhone 5S అంటేనే ఇట్ హస్ గాట్ ట్రెమండస్ రెస్పాన్స్. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయింది. పిక్చర్ ఎక్స్ట్రాడినరీగా అండి. మ్యాంగోలినా పిక్చర్స్ ఇమీడియట్గా త్రూ అవుట్ ద వరల్డ్ రైస్ దే హ్యావ్ బాట్ ఇట్ అండ్ that picture what he wants to achieve he has achieved. So fortunately when I want to make a film, ఇప్పుడు ఈ ఫిలిం బడ్జెట్ అంటే మినిమమ్ ఐ నీడ్ 3 to 5 crores మినిమమ్ హీరో ఐ వాంట్. మా దగ్గర అంత అమౌంట్ లేదు. అండ్ ఐ అప్రోచ్డ్ సమ్ పీపుల్ వెన్ ఐ టోల్డ్ దెమ్ ఐ వాంట్ టు డూ ఎ ఫిలిం విత్ iPhone అంటేనే నో బడీ హెస్ యాక్సెప్టెడ్. అంతేందుకు ఈ సినిమాలో కొంతమంది ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు పెట్టాలని నేను వెళ్ళి అడిగినా కూడా సార్ మేము iPhone ఆర్టిస్ట్ కాదు సారీ అన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ బికాస్ దే డోంట్ నో ది టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో ఇంతకుముందు మన దగ్గర ఈ ట్విట్టర్ ఉన్నిందా, FB ఉన్నిందా, నథింగ్ ఈజ్ దేర్. బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్.
అలాగే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు కాస్ట్ అనేది మనం డిక్రీజ్ చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చి దాన్ని చేయగల సత్తా ఉందని ఎవరన్నా వచ్చి చెప్తే ఇఫ్ పీపుల్ కెన్ మీన్స్ ఇఫ్ దే కెన్ ఎంకరేజ్. పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మేక్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మా టీమ్ మెంబర్స్ కానీ అందరూ వెరీ సపోర్టివ్ అండి. సో ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు 2.5 hours కూర్చొని అలానే విన్నానండి. తర్వాత ఇంటర్వెల్ అన్నారు, ఏం అర్థం కాలేదు. అప్పుడు ట్విస్ట్ చెప్పారనమాట, మిగతా హాఫ్ ఇంకా 2.5 hours కూర్చొని తర్వాత వినాల్సి వచ్చింది. సో ఐ వాజ్ వెరీ షాక్. అండ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీ ఎలా తీయబోతున్నారు ఏంటి అని చెప్పేసి. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. వెంటనే షూట్ స్టార్ట్ చేశారు అండ్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్లీజ్ అండి, మాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇట్స్ ఎ వెరీ గుడ్ యూత్ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. సో ప్లీజ్ బ్లెస్సెస్ అండ్ థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్, యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ రాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని. ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఓకే సూపర్ అనుకున్నాను. అండ్ ఇంకొక డౌట్ ఉండేదండి, షూట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఐఫోన్లో తీస్తున్నారు, ఎలా వస్తుంది, మమ్మల్ని మేము ఎలా ప్రూఫ్ చేసుకుంటాం అనేసి. సో నేను డబ్బింగ్ చెప్పినప్పుడు అనుకున్నా, ఒకటే సార్ని అడిగాను, సార్ అసలు మనం ఐఫోన్తో చేసిన పిక్చర్ ఇదేనా అనేసి. సో అప్పుడే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, మా మూవీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటే ఇంకా చాలా సక్సెస్ అవుతాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు స్టోరీ చెప్పినప్పుడు 1.5 hour అట్లనే కూర్చున్నాను. స్టోరీ చెప్పారు, ఇంటర్వెల్ అన్నారు, నాకేం అర్థం కాలేదు. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ వాట్స్ గోయింగ్ ఆన్ మళ్ళీ చెప్పరా అని. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ద స్టోరీ. అంటే స్టోరీ ఎంత పవర్ఫుల్ ఉందంటే ఆయన యాక్చువల్గా పెద్ద హీరోని తీసుకొని చేయాల్సింది, కానీ ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే స్టోరీ వాజ్ వెరీ గుడ్. సో కొత్త వాళ్ళని తీసి చేద్దామని అనుకున్నారు అండ్ హీ ప్రూవ్డ్ ఇట్. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నా ఫ్రెండ్స్ ఇందులో బాగా సపోర్ట్ చేశారు. చాలా క్లోజ్గా మూవ్ అయ్యాను అనమాట, లైక్ ఏ ఫ్యామిలీ. మొత్తం టీం చాలా ఎంజాయ్ చేస్తా, చాలా కష్టపడతా అంతా చేసాం మూవీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కోరికలు ఉంటాయా ఉండవా? ఎవరికి లేవా? మనకున్నాయి కదా, ఇస్తానండి. స్నాక్స్ అయిపోయింది కదా, యా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మిస్టర్ ధ్రువ్ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అంటే అందరు ఫ్రెండ్స్ ఉంటారు కానీ గాడ్ ఒకటేసారి ఛాన్స్ ఇస్తాడు, అవునా కదండి? దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ లక్కీలీ నేను ప్రొడ్యూసర్ కాకుండా హీ హాజ్ ఇంట్రడ్యూస్ మీ యాజ్ ఆర్టిస్ట్ ఆల్సో. సో దట్ విల్ బీ సీవింగ్. క్లాప్స్ కొట్టండి అమ్మా ఇప్పుడన్నా. థ్యాంక్ యూ. యా, సో ఇదంతా సార్ చెప్పినట్టు ఫ్రెండ్స్, వీళ్ళ వల్లనే మేము ఇక్కడ ఉండి ఐఎమ్ టాకింగ్ టు యూ. సో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికీ మనీ ఉంటుంది, సార్ చెప్పినట్టే అందరు ఎర్న్ చేస్తారు. బట్ టైం గాడ్ ఒకటేసారి ఇస్తారు. సో దట్ యూ షుడ్ గ్రాబ్ ఇట్ అండ్ యూ యూటిలైజ్ ఇట్ వెరీ నైస్లీ. సో లక్కీగా హీఈస్ మై హస్బెండ్, డాక్టర్ గారు, డాక్టర్ ప్రవీణ్ ఈజ్ మై హస్బెండ్. ద సపోర్ట్ విచ్ హీ హాస్ గివెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద లేడీస్. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్వ్స్. మీరు కూడా కొట్టచ్చు, లేదు. ఉమెన్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ రియలీ గ్రేట్ నౌ అ డేస్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.